విలియం జేమ్స్ అని ఒక ప్రొఫెసర్ లేదా ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే, ఒక వ్యక్తి రాత్రి పడుకున్న తర్వాత అతడు మంచం మీద పడుకున్న దగ్గర నుంచి నిద్రలోకి జారుకునే లోపల కనీసం 10 నిమిషాల టైం ఉంటుంది. కనీసం 10 నిమిషాల టైం. కొంతమంది ఉంటారు అనుకోండి, మంచం ఎక్కగా నిద్రపోయి గుర్రపెట్టి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. యూజువల్గా అట్లీస్ట్ ఒక 10 నిమిషాల టైం ఉంటుందట మనిషికి ఆలోచన చేసుకోవడానికి. ఆ రోజంతా జరిగిన పనులు కావచ్చు, లేదా రేపు ఏం జరగబోతుందన్న ఆలోచన కావచ్చు. ఆ 10 నిమిషాల్లో నువ్వు ఎక్కువ సమయం దేనికోసం కేటాయిస్తున్నావో అదే సమస్య నువ్వు పోరాడుతున్నావు. ఆ సమస్యతో నువ్వు పోరాడుతున్నావు. అదే నీ జీవితంలో అయితే ఆనందాన్ని కానీ లేదంటే కలవరాన్ని కానీ తీసుకొస్తుందని విలియం జేమ్స్ అని ఒక సైకాలజిస్ట్, మనస్తత్వ శాస్త్రం మీద అత్యధికమైన స్టడీ చేసిన ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట. ఆ 10 నిమిషాలు నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తుంటావో అదే నువ్వు అంటాడు. మీరు ఒకసారి పరిశీలన చేయండి. మీరేం ఆలోచన చేస్తారు ఆ టైంలో? ఎవరి గురించి ఆలోచన చేస్తారు? లేదంటే ఎలాంటి తలంపులు మీలోకి వస్తున్నాయి, ఎలాంటి భయాలు మీలో ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేయాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఆయన మీద ఆధారపడతారో వారు కలవరపడరు. అంటే కలవరపడే అంశాలు ఉండొచ్చు జీవితంలో, కానీ ఆ అంశాలు నిన్ను అతి తీవ్రమైన కలవరంలోకి నెట్టివేయవు. ఒకవేళ కలవరం వచ్చినా వాటిని జయించగలిగే మార్గాన్ని బైబిల్ ఉపదేశిస్తా ఉంది.